నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. సంతోషం అండి మీతో మాట్లాడదాం. 2026 ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది, వాస్తవానికి మనకి వర్తించదు, ఒప్పుకుంటాం. కానీ 2026 నెంబర్ మారుతోంది. కొంతమంది చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడున్నటువంటి రాసుల వారు కావచ్చు, గ్రహాల ఈ పరిస్థితులు స్థితిగతుల దృష్ట్యా 26 అసలు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే 25లో చాలా ఘోరాలు చూసాము, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. మరి 2026 ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఎవరికి మంచి, ఎవరికి చెడు? అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిట్ ఆస్ట్రాలజీ అంటే గోచార ఫలితాల్లో ఇది ఒక రకంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటాం మనం. అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ 26 మిన్నట్టుగా 1 జనవరి టు 31 డిసెంబర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గ్రహణాలు కదలికలు చెప్పుకోవాలి. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా వేరే దేశం వాళ్ళు ఓన్లీ 1 ఇయర్ ఎలా ఉంటుంది కొంతమంది అడుగుతారు. కాబట్టి మనకంటే ఉగాది టు ఉగాది మీరు చెప్పేదారు. అది వాళ్ళ కోసం మనం చెప్పాలి కదా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ జనవరి వచ్చేసింది, డిసెంబర్ తెలుసుకోవాలి అన్ని విషయాలు ఎలా ఉంటుంది అనేటువంటి ఆతృత ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఆ ఉగాదిలో అడిగినా ఎప్పుడు అడిగినా ఒకటే పొజిషన్ మాకు. అంటే ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ గ్రహాలు ఏం మారుతున్నాయి. సో మేజర్ గ్రహాల్లో సాటర్న్ ఈజ్ నాట్ మూవింగ్ ఎనీవేర్, అయితే మారాడు ఇప్పుడు ఎక్కడ. మారేదల్లా మనకి జూపిటర్, సేమ్ టైం రాహు కేతువు కూడా కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. ఇక మనకి మిగతా గ్రహాల్లో పెద్ద ఎవ్రీ మంత్ మారుతారు, వాళ్ళు 40 డేస్కి మారుతారు. కాబట్టి దాని గురించి మనం ఉగాది పంచాంగం చెప్పుకుంటాం. ఈ 3 గ్రహాలని బట్టి మనకి ఎలా ఉంటుంది గురుగారు, అసలు ఏంటి? శని మారడు అంటున్నారు, గురుడు మారుతాడు అంటున్నారు, రాహుకేతులు కొంత మార్పు అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అప్రయోజనం ఉందా? ముందుగా మనం ఏ రాశి వారికి బాగుంది అనే విషయం కన్నా నేను అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురంతో మొదలు పెడతాను. బాగలేని రాశుల గురించి వెళుతూ ముందుగా సింహరాశి వారికి ఆల్రెడీ పుండుకారం ఉంది, అంటే ఒక గోరు చుట్టు ఉంది వాళ్ళకి. దానిపైన రోకలి పోట్లాగా వాళ్ళకి గురుడు వేల్లోకి వస్తున్నాడు. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ అనుకుంటారు, అబ్బా సింహరాశి అంటే కిరణ్ శర్మ కోపం అనుకుంటా, ఇలా చెప్పాడు అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు, గురుడు వేళ్ళకి వస్తాడు. డబ్బు వస్తుంది వీళ్ళకి, ప్లస్ పాయింట్ అదొకటి. డబ్బు విపరీతంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? గురుడు ఎగ్జాక్ట్ పొజిషన్ కాబట్టి డబ్బులు బాగా వస్తాయి. కానీ ₹1 మిగిల్చుకోలేరు వాళ్ళు. ఇక్కడ పరిహారం ఉండదు. మనం పరిహారం ఏంటంటే, నేను సింహరాశి వాళ్ళని ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ కొనేసేయండి. ఖర్చు అవుతుంది ఎలాగూ, ఆ ఖర్చు కాస్త ఈఎంఐలో ఇటు డైవర్ట్ చేసుకోండి, ఉపయోగపడే ఖర్చు చేయమంటారు. అంటే సద్వినియోగం. దాని కారకుడు గురుడే. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖర్చును కలిగిస్తాడు. ఇటువంటి ధనాన్ని ఇస్తూ ఇటు శుభమైనటువంటి మార్పులు చేసుకుంటే మీకు లాభం. అక్కడ విచక్షణ మనది, అది గ్రహాంది కాదు. అక్కడ విచక్షణ విద్వత్తు మనది. కాబట్టి నీ కుటుంబంలో ఎవరైనా నీకు అటువంటి సలహా ఇస్తే ఇల్లు కానీ స్థలం కానీ కొనడం బెటర్. అది ఈఎంఐ ద్వారా హ్యాపీగా మీకు తప్పకుండా ఇల్లు నిలబడుతుంది, ఆనందం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్త. ఉదర సంబంధించిన ఆరోగ్యం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, స్టమక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి పీసీఓడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేమి సంవత్సరం కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో సంతానం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా కొంత సంతానం అవ్వడం కష్టంగా చెప్పొచ్చు. అంటే ఓవరాల్ కానీ రాష్ట్ర వారికి అదే సార్ పిల్లలు పుట్టరానకండి, జనసాంతంతో కానీ కష్టంగా ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయ్యి రెండో నిలబడడం, కొద్ది నష్టాలు వచ్చడం అనకూడదు. ఆటిజంతో ఉన్నటువంటి వ్యవస్థ కూడా పెరిగిపోతుంది. ఏమండి ఆటిజం ఎందుకు వస్తుంది అనే విషయంలో మనం ఒకసారి డిబేట్ పెట్టుకుందాం సార్. బికాస్ ఆఫ్ దాన్ని నేను టీసీస్ తయారు చేశాను. సో వీఆర్ గివింగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. మీరు సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్, ప్రపంచానికి సర్ప్రైజ్ జరిగి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఆటిజం అనేది డిఫరెంట్ పార్ట్. మనము అనాది నుంచి మన పునాది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొని చెప్తేనే ఆటిజం తెలుస్తుంది మనకి. దాన్ని పాటిస్తేనే సరైనటువంటి సంతానం ఉంటుంది అనేది అప్పుడు ఒక డిబేట్లో చెప్పుకుందాం మనం. సో ఇక్కడ ప్రస్తుతానికి సింహరాశి వారికి సంతాన సంబంధ విషయం, 12 రాశి వరకు సంతానం వల్ల కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, సంతానం నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది రాహు ఎఫెక్ట్. అది రాశుల వారికి ఏదో ఒక ఎఫెక్ట్ సూచిస్తోంది. ఇటు కేతు వల్ల 5 రాశులకి, రాహు వల్ల 5 రాశులకి నష్టాన్ని కలిగిస్తుంది. మధ్యలో శనీశ్వరుడు వల్ల ఇంకొక 2 రాశులకి అయిపోయింది, 12 రాశులు అయిపోయినాయి. సో సంతానానికి ఎక్కడో దగ్గర వాళ్ళకి ఇబ్బంది కలగడం, 9 డెలివరీ కాస్త 7 నెలలు అయిపోవడం, 8 డెలివరీ అయిపోవడం, ప్రీమేచ్యూర్ అవ్వడం, సో పుట్టిన వాళ్ళు ఆటిజంతో పుట్టడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఓవరాల్గా 12 రాశి వరకు ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, దుర్గమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. ఫ్రమ్ ద బిగినింగ్ జనవరి 1 నుంచే గర్భవతులు అయినా సరే, గర్భం ధరించబోతున్నవారు కానీ, గర్భవతులు కానీ, తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచే మీరు కృష్ణుని యొక్క అష్టోత్తరం చదువుకొని, దుర్గా అష్టోత్తరం చదువుకుంటే సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు సమస్య చెప్పాం, పరిష్కారం చెప్పాలి. సో ఇక్కడ మన గురుడు వల్ల మనకి గృహం కొనుక్కొని పరిష్కారం చెప్పి ఇక్కడ ఒక పరిష్కారం. ఇక సింహరాశి అయిపోయింది మెయిన్ ఒకటి. మరి ఇంకొక రాశి ఉంది వీళ్ళకి, అష్టమ రాశి. అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ధనుస్సు రాశి వారికి కూడా అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. ప్లస్ తృతీయ ద్వితీయ స్థానంలోకి రాహు వచ్చేస్తున్నాడు. మాట దూర్తు,
అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను తప్ప ఇంకా వెళ్ళాడు, కిరణ్ శర్మ లాగా మాట్లాడడం, రాడికల్గా మాట్లాడకూడదు, బీ కేర్ఫుల్గా ఉండాలి. నోరు ఎంత కట్టడి చేసుకుంటే అంత మంచిది. 2 రకాల కట్టడి, ఒకటి మౌనము, రెండవది అతిగా తినకపోవడం. సంవత్సర ఉపవాస దీక్ష పాటించాలి వాడు. అంటే అంటే ఏమిటి, ఒకటే పూట భోజనం చేయాలి, రెండవ పూట అల్పాహారం, అల్పమైన ఆహారం తీసుకోవాలి, అది రాత్రిపూటే. ఇలా ఉన్న వాళ్ళకి నోరు తక్కువ మాట అంటే 70% క్లోజ్ చేసుకొని 30% మాట్లాడుతూ 30% వరకు భోజనం చేసిన వాళ్ళకి, అంటే మధ్యాహ్నం పూట ఫుల్ తినండి. అలా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. వీళ్ళకి పొలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రెండోది నూతన వాహన యోగం ఉంది. వీరికి కళ్యాణ యోగం ఉంది బాగా. అంటే ఇన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి, కానీ అవయోగాలు కూడా ఉన్నాయి. ఈయన దూర్తు వల్లనే వచ్చే సంబంధాన్ని పోగొట్టుకుంటాడు. ఈ అమ్మాయి మంచి సంబంధం వచ్చేస్తుంది, అవును నీకు బాగానే ఉందా, నీకు నువ్వు దీనికైనా పనికొస్తావా అని ఒక మాట పొర్లు మాట అందనుకో, వాడు కాస్త జంప్ జగన్నాథ్ అంటే అవతల వాడిని అవమానించేట్టుగా మాట దొల్లుతుంది. కాబట్టి అక్కడ మనకు జాగ్రత్తగా ఉంటే అద్భుతమైనటువంటి వైవాగ్యం. పోయేది నీ వల్లనే, వచ్చేది నీ వల్లనే, కాబట్టి కలిసేది పోటీ రోజుని. కాబట్టి జాగ్రత్తగా మాట పొదుపుగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనకి ధనుసు సింహరాశి అయిపోయిన తర్వాత షష్టమ రాశి ఒకటి ఉంది, అంటే కుంభరాశి వారికి. కుంభరాశి వారికి శత్రువులు పెడితే ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి రాజకీయ నాయకులు ఉంటే మాత్రం మీ పదవులు కాపాడుకోండి. అది ఈవెన్ మీరు రేవంత్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే పిఎం మోడీ గారు కానివ్వండి, ఎవరైనా సరే మీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళ రాష్ట్రంలో లేవనుకోండి, చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి జాగ్రత్తగా లేకపోతే, అంటే దూకుడు ఎక్కువగా ఉంటుంది, నోరు కంట్రోల్ ఉండదు, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన లేకపోవడం, అంతా నేనే అనుకోవడం, అంతా నేనే, నా వల్ల తప్ప ఇంక కేసు ఎవరి వల్ల సాల్వ్ కాదు. అలాగే మరి కొంతమంది న్యాయాధికారులు, కొంతమంది న్యాయమూర్తులు, కొంతమంది ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ దేవుడిని అడుక్కోండి అంటారు కదా, ఆ దేవుడిని అడుక్కొని దేవుడి వల్లనే మీరు కిందికి కూడా దిగిదారిపోయే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. న్యాయమూర్తులు కూడా తప్పదైతే మీ దేవుడిని అడుక్కోండి, మీ దేవుడిని మీరు ప్రార్థన చేసుకున్నట్టుగా అంటే మాత్రం ఇప్పుడు ఊరుకునేటువంటి అవకాశం లేదు. మీ పదవిని దేవుడే కిందికి దిగదోసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అటువంటి తత్వం కూడా న్యాయమూర్తులకు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే నేనే గొప్ప అన్నటువంటి భావన ఉండకూడదు. ఈవెందు ప్రధానమంత్రి అయినా సరే జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుందనే విషయం. ఈ 3 రాశులకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం. ఇక మేషరాశి వారికి గృహయోగం, ధనలాభము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం, సంతాన యోగం. వీళ్ళకి తొందరపాటుతనము, ఉన్నది అమ్ముకోవడము, లేని వాటిలో డబ్బులు పెట్టుకోవడం, నష్టపోవడం, ఇది కూడా ఉంది. మంచి చెడు రెండు ఉన్నాయి. మంచి ఎక్కువ ఉంది, చెడు తక్కువ ఉంది. అంటే ఏమంటే నేను ఈ షేర్ మార్కెట్ జూదం వైపు వెళ్ళకండి, లాటరీల వైపు వెళ్ళకండి, కష్టపడండి, 100కి 200 వస్తుంది. అత్యాశ పడకండి, 100కి 1000 రూపాయల కోసం ఉన్న 100 రూపాయలు పోతుంది. కాబట్టి అత్యాశ పడకుండా కాన్ఫిడెంట్గా ఉండండి, తప్పకుండా మీరు సక్సెస్ సాధించే అవకాశం మేషరాశి వారికి ఉంది. వృషభ రాశి వారికి వివాహ యోగం, ఉద్యోగ లాభం, ఉన్నత విద్యాభ్యాసం, అద్భుతమైన టాప్ లెవెల్ ఉండేవాళ్ళు వృషభ రాశి వారు. అద్భుతమైనటువంటి విదేశీయానం, ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది గోచారంలో 2026 ఫలితాలు మాత్రమే. పంచాంగంలో ఉండేటువంటి ఆ యొక్క నవనాయక ఫలితాలు వేరు. ఇది ఓన్లీ 4 గ్రహాలని బట్టి మాత్రమే చూస్తున్న విషయాలు. ఇది గమనించుకోవాల్సిందిగా సూచన, బ్రాకెట్లో సూచన, అవి గమనించుకోవాలి. కాబట్టి వృషభ రాశి వారికి మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. మీరు ఇప్పుడు సుందర్ పిచ్చాయి, నాదేండ్ల ఎట్లాంటి ఉన్నారో అలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఆస్థానంలో ఉంటారు. ఇది గ్యారెంటీ జరుగుతుంది. ఇప్పుడు కంపెనీలో ఇంకొక విషయం ఏంటంటే 12 మంది తెలుగు వాళ్ళే అమెరికాలో ఉన్నత కంపెనీలలో ఆసీవ లాంటి పదవులు మళ్ళీ అలంకరించబోతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది ఈ రాశి వాళ్ళలో 60% వీళ్ళే ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి మార్పు ఇది. సో దానివల్ల మనకి కూడా మంచి భవిష్యత్తుకి బాలంగా ఉండే అవకాశం. ఇక మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, గృహలాభము, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. వీళ్ళు మంచి మాట్లాడతారు, వీళ్ళు అనుకున్న పని మెల్లగా జారీ చేసుకొని అందరు సెల్యూట్ చేస్తారు. ఏకాదశంలో శని, దశమంలో శని, ఇక్కడ భాగ్యంలో రాహు, ద్వితీయంలో గురుడు ఉచ్చస్థితి. ఈ 3 వీళ్ళకి అన్ని వైపుల నుంచి ప్లస్ పాయింట్సే. ఆవాహనం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళకి మైనస్ లేదంటే, మైనస్ ఎందుకు లేదు? ఉంది మైనస్ వీళ్ళకి కూడా. ఏ మైనస్ అంటే అనవసరంగా తప్పుడు సంతకాలు పెట్టేసి డబ్బులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, జాగ్రత్త. రెండవది పూచికత్తుగా సంతకాలు పెడతారు, అంటే సెక్యూరిటీ సిగ్నేచర్స్, అది మీకు ప్రాబ్లం కలిగే అవకాశం. బీ కేర్ఫుల్. అది మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని ఈ రాశి వారు తప్పకుండా చేయాలి. కర్కాటక రాశి వారికి జన్మస్థ గురుడు, అంటే జన్మంలో ఉంటాడు గురుడు, కాబట్టి ఆ గురు తత్వం వల్ల ఏప్రిల్ వరకు చాలా బాగుంది. ఏప్రిల్ నుంచి కొద్దిగా అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ అనారోగ్యం. 2 నెలలు బాగుంటుంది, 4 నెలలు బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది. కాబట్టి కొంతమందికి అంటే జన్మజాతకం చూపించుకుంటే స్టంట్ పడే అవకాశం వీళ్ళకి పాపం. ఎందుకంటే హృదయ సంబంధమైన అనారోగ్యం కూడా వీళ్ళకి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి కొద్దిగా జన్మజాతకాన్ని కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి గోచార ఫలితాలు ఓన్లీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మాత్రమే. ఆ విషయాన్ని గమనించుకోండి, సూచన ఇది. ఇంకా పదే చెప్తాను, ఎందుకంటే మన వాళ్ళు కామెంట్ చేస్తారు,
పంచాంగ శ్రవణం అంటావు, నువ్వు ఇలా చెప్తావు అని ఇలా కామెంట్ చేసి ఉందా వాళ్ళు ఉంటారు అని కాబట్టి అడుగుతారు వాళ్ళని బుజ్జగించాలి కదా. సో అందరికీ సమాధానం చెప్పాలి నేను కాబట్టి అవును. కర్కాటక రాశి వారికి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. మంచి ధనం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, సంతాన యోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, రావాల్సిన బాకీలు కూడా ఉన్నాయి. కానీ సంతకాలు పెట్టే విషయంలో వీళ్ళు కూడా ముందుకుంటారు కాబట్టి అనారోగ్య సూచన కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. రెండవది మైనస్ వీళ్ళకి ఏంటంటే తప్పుడు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం. కర్కాటక రాశి వారికి అంటే మద్యపానం చేసిన వాళ్ళని మీరు కనుక వాళ్ళ బండి ఎక్కినా, ఆ బండిలో వెళ్తున్నా ప్రమాదంలో పడి ప్రాణాలు కొట్టుకుని వీళ్ళే. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేస్తూ ఎలా చెక్ చేయాలి? నువ్వు ఒక బుక్ చేసుకున్న ఒక కారు కానీ బస్సు కానీ యూ హ్యావ్ టు అడుగు వాడిని, మందు కొట్టావా? కొడితే వాడిని పంపించేసి. కారు బుక్ చేసుకున్నావు, వాడు మందు కొట్టే అడుగు. నువ్వు పోలీసుడు వచ్చేసేందుకు బ్రీత్ ఎనర్జీ చేయాలి? యూ జస్ట్ బ్రీత్ ఎనర్జీ హిమ్సెల్ఫ్. నువ్వు సెల్ఫ్ చేసుకో దానికి. అది నీకు ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, ఎలా ఉంటాడు, ఆన్లైన్ అని తెలుసుకోవాలి మనం. తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. లేదంటే అనేక మంది వ్యక్తులు మంచి వాళ్ళు లేరు. అంటే కాళ్ళు చేతులు అమ్మాయిలను కాళ్ళు చేతులు కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా అటువంటి వాళ్ళని నమ్మకుండానే జాగ్రత్త పడే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. కర్కాటక రాశి వారికి అదొక ఇబ్బంది కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అనవసరమైనటువంటి వ్యక్తులతో, అంటే ఆడపిల్ల మీరు ఉన్నారు కాబట్టి చెప్పట్లేదు కానీ జుగుప్సాకరమైన వీడియో ఫోటో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు చాలా దారుణంగా కెమెరాలు పెట్టేసి మనల్ని ఫోన్లో రికార్డ్ చేస్తూ మనల్ని, మన కుటుంబాలని అవమానం చేస్తూ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ విషయం గమనించుకోండి. కాబట్టి డబ్బున్నవాడు, బాగా డబ్బున్నవాడు తప్పించుకుంటున్నాడు. అంటే వాడికి ఏం పర్లేదు, పర్లేదే, ఇద్దరు ముగ్గురే కదా అమ్మాయిని అనుభవించింది, పర్లేదు అనుకుంటున్నాడు. డబ్బు లేని వాళ్ళు ఏం చేయలేం కదా వాడు ఉంటున్నాడు. ప్రాబ్లంలో పడి మధ్యతరగతి వాడి. కాబట్టి మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అది 2026లో కొంత సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అన్ని నేను రాశులు అన్ని కలిపి చెప్తున్నాను. ఇవందరికీ చాలా సులువుగా అర్థమవుతాయి కాబట్టి. ఎందుకంటే తండ్రి ఉంటాడు, కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు, అందరికి కలిసి వస్తాయి కాబట్టి కలిపి చెప్పేటువంటి రాశులు ఇవి. మిక్సింగ్గా చెప్తున్నాను, బాధపడకండి. ఇవే ఇన్ఫర్మేషన్ మీకు ఉండేది. మళ్ళీ పంచాంగం తర్వాత మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా పంచాంగంలో. ఇక మనకి మిగిలింది కన్యారాశి. ఆరోగ్య లోపాల నుంచి బయటపడే వాళ్ళు వీళ్ళే. మంచి ఉద్యోగాన్ని పొందుకునే వాళ్ళు వీళ్ళే. ఇందాక మనం ఒక రాశి వాళ్ళు అనుకున్నాం, సుందర పిచాయ్, సత్యనారాయణ లాగా టాప్ ఉద్యోగాలు. ఇండియాలో, భారతదేశంలో వీళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుకునే అవకాశం. ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే వాళ్ళ రాశులలో 60% కన్యారాశి వాళ్ళే ఉంటారు. అది 100%. అంటే 60% అది 100% చెప్తాను నేను. 60% అయ్యేది అనేది 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. కాబట్టి వీళ్ళు 60% వీళ్ళే, కన్యారాశి వాళ్ళే మీకు మంచి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ర్యాంకులు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ మీ తులారాశి వాళ్ళకి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం, సంతానం కోసం వారికి సంతాన యోగం. రెండవది ప్రేమ వివాహాల కోసం పాపం ఇబ్బంది పడుతూ ప్రేమించామండి, 10 ఏళ్ళని తెలుసండి, తల్లిదండ్రుల పర్మిషన్ కొడుతున్న వాళ్ళకి సులువుగా తల్లిదండ్రులు సర్లే వీళ్ళు పాపం ఇన్నేళ్ళైంది అడుగుతున్నారు, మళ్ళీ తప్పు చేస్తే ముందు తప్పు చేయాలిగా, వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి ఒప్పుకుందాం అనే భావంతో పేరెంట్స్ యాక్సెప్టెన్స్తో ప్రేమ వివాహం కూడా అయ్యే అవకాశాలు బలంగా. అంటే వివాహం అవుతుంది, సంతానం అవుతుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, 10 మందిలో గౌరవం ఉంటుంది, రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అందరికంటే తులారాశి వారికి బాగుంది అనుకోవచ్చు. నెగిటివ్ ఉంది కదా కొంత. తులారాశి వారికి ఏంటంటే వస్తువులు మర్చిపోవడం. కరెక్ట్ టైంకి ఇప్పుడు వీళ్ళకి ఐఐటి ఎగ్జామ్ ఉంటుంది, హాల్ టికెట్ ఎక్కడ మర్చిపోతాడు, లోపలికి వెళ్ళడానికి 1 మినిట్ లోపల వెళ్ళలేడు, ఆసారి మిస్ అయిపోతాడు. ప్రధానంగా ఈ మతిపరుపు ఎందుకు వస్తుందండి? రాహు వల్ల వస్తుంది. రాహు వల్ల తప్పకుండా వస్తుంది. రాహు పంచం ఉన్నాడు కదా, అంటే ఉంటుంటే అది రిజిస్ట్రేషన్ టైం కల్లా డాక్యుమెంట్స్ మ్యూటేషన్ అండ్ సర్టిఫికేట్ దొరకదు వీళ్ళకి. ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలి, ఆడ అమెరికా వెళ్ళాలంటాడు. నేను వెళ్ళాలని చెప్పేసి అంత రెడీ అయిపోతాడు, డబ్బులంతా రెడీ కట్టేస్తాడు, చాలాను కట్టేస్తాడు, మ్యూటేషన్ ఒకటి రాదు. ఆ మ్యూటేషన్ నీకు అసలుకి సర్వర్ డౌన్ ఉందని మ్యూటేషన్ రాదంటాడు. అందుకని ఇవన్నీ ముందు చూసుకోవాలి. జ్యోతిషం అంటే ఇదే, జాతకం అంటే ముందుగానే హెచ్చరించేది, ఇలా వెళ్ళే జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి జరిగే అవకాశం ఉంది, బీ కేర్ఫుల్. జ్యోతిషం అంటే మీకు ఏదో క్రియేట్ చేసి, అద్భుతాన్ని క్రియేట్ చేసి మీకు చేతులు పెట్టేటువంటి ఐస్ క్రీమ్ కాదు అది. ఇది సూచన, సైన్ బోర్డ్. దెర్ ఇస్ ద రైట్ టర్న్ కర్వ్ ఉంది, బీ కేర్ఫుల్, దట్ ఇస్ సైన్ అంటారు. ఆ సైన్ని చూసుకొని మనం జాగ్రత్తగా బండి స్లో చేసుకొని వెళ్ళాలి. జీవిత ప్రయాణం కూడా స్లో చేసుకుంటూ గ్రహాన్ని అనుసరించి ముందుకెళ్తే సక్సెస్ అనేది అవుతుంది. దానికి మూఢనమ్మకం ఎందుకు అనుకోవాలి? దిస్ ఇస్ ఒక ఇండికేషన్. ఇన్ ద ఐలాండ్లో నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటోండి, ఒక ఆస్ట్రాలజర్గా ట్రాఫిక్ ఐలాండ్లో కానిస్టేబుల్ అంటోండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ని నన్ను అడుగుతున్నారు, లేదు బాబు రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళి చెప్తాను. దానికి ఆయన జ్యోతిష్కుడు అంటామా? నేను అంతే. అంటే వానికి ఉన్నటువంటి విషయాన్ని అవగాహనతో నీకు చెప్పాడు, ఫాలో అయితే నీ ఇష్టం, ఫాలో కాలేదు నీ కర్మ, ట్రాఫిక్లో పడి వెళ్ళిపోతావు. ఇక్కడ జాతకంలో కూడా అంతే విషయాలు. కాబట్టి ఇది అభూత కల్పన, మూఢనమ్మకం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ క్లారిటీ, ద క్లాసికల్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇది క్లారిటీ, క్లాసికల్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి జ్యోతిష్యం అనేది శాస్త్రం కాదు, అపరిమితమైనటువంటి ఉత్తమమైనటువంటి శాస్త్రం. కాబట్టి ఏదో రసాయన శాస్త్రం లాగా భౌతిక శాస్త్రం చెప్పే కాదు. ఈ రసాయన, భౌతిక, జీవన శాస్త్రాన్ని కలిపి ఒక్కొక్కటి ఉంది కదా, ఇవన్నీ చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం.
ఇక మనకి కన్యా రాశి వారికి ఇటువంటి తుల రాశి వాళ్ళకి సంతాన శుభయోగాలు ఉన్నాయి, అనుకూలత ఉంటుంది, మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన డాక్యుమెంట్స్, ముఖ్యమైన పనులు సరైన సమయానికి చెక్ లిస్ట్ పెట్టుకుంటే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఎంత మంచి పని తెలుసా, నైట్ 1 గంటకు ఫ్లైట్ ఉంటే వీళ్ళకి 11 గంటకు అనుకుంటారు, వీళ్ళు 11కి అనుకుంటారు. అనుకొని వీళ్ళు పొద్దునే సాయంత్రం 1 గంట కంటే ఇప్పుడు 9 o'clock బయలుదేరారు, 11 గంట వీళ్ళు 5ంటికి బయలుదేరుతారు. అంటే అడ్వాన్స్ కూడా వెళ్ళిపోతారు. ఏంటంటే 6 hours ఏం చేయాలి పెట్టకుదా అంటే వచ్చే జనాలందరూ కూడా ఏంట్రా 6 hours తీసుకొచ్చావు ఏంట్రా అంటే ఇదొక మతిమరుపు, అంటే అడ్వాన్స్డ్ మతిమరుపు అనమాట. ఇలాంటి తులారాశి వారికి అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. రెండవ తులారాశి వారికి భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం ఉంటుంది, ఆ విషయం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధమే, కానీ వీళ్ళ వల్ల కాదు, ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల. అంటే ఎలా ఉండే వాళ్ళ సమాజంలో, నువ్వు చాలా బాగున్నావు, అసలు నీ నవ్వు చాలా బాగుంటుంది, మగవాడు ఎప్పుడు కూడా ఆడదాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలకి ఇంట్లో చిన్న గొడవ అయిందనుకో, మొగుడితో చిన్న గొడవ అయిందనుకో, వీడు చెప్పే ఓదార్పు మాటలు నిజమని నమ్మేటువంటి సైకాలజీ ఇప్పటికీ ఉన్నారు. అది ఈ రాశి వారికి ఎక్కువ ఉంది, దరిద్రం. ఇందాక అన్నారు కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, ఇది పెద్ద ప్రాబ్లం. కాబట్టి యు జస్ట్ అవేర్ ద టైప్ ఆఫ్ ఫెలోస్, ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి మహారాజ యోగం, వీళ్ళకి ధనయోగం, ఐశ్వర్యం, రాడుదైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ధైర్య సాహసానికి మారుపేరు, ఏ పనైనా చేయగలుగుతా అంటాడు, సైలెంట్గా ఉంటాడు, అన్ని చేసుకుంటాడు. వీడికి లవర్ని లాక్కుంటాడు, లవ్ మ్యారేజ్ చేసుకుని రెడీగా ఉంటాడు, అంతా చేసుకుంటాడు, పెద్దలు ఒప్పించే చేసుకుంటా. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి నిరాహార దీక్ష చేసి మీరు ఒప్పుకుంటే చేసుకుంటా, అంత అన్నం తినాను అని నిరాహార దీక్ష చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకో అని, మీరు ఒప్పుకుంటే చేసుకుంటా, చేసుకోను, దానికి నిరాహార దీక్ష చేస్తాడు. అంటే తెలివైనటువంటి వ్యక్తి అనమాట. అలా అనుకున్న సాధించడానికి అనేక రకాల ఎత్తుగడలు, అనేక రకాలు వేసేసి ధనం సంపాదిస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, ఐశ్వర్యం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, భార్యాభర్తలు, సంతాన యోగం, ఇవన్నీ ఉంటాయి. మరి వీళ్ళకి మైనస్ ఏంటి అంటే వాహన ప్రమాదం, స్పీడ్ కిల్స్ ఆల్వేస్. సో ఆ స్పీడ్ అనేది వీళ్ళకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసే పొరపాటు పూచికత్తు సంతకాలు, సెక్యూరిటీ సిగ్నేచర్స్. మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి, మంచి నాకు చాలా మంచివాడు, 10 ఏళ్ళుగా పరిచయం, నాకు ₹1 కోటి లోన్ తీసుకుంటున్నాడు అంతే, సంతకం పెట్టాను అంతే. ఫస్ట్ మంత్ కడతాడు వాడు, నీకు సెకండ్ మంత్ నుంచి వాడు జంపు జగన్నాథం అంతే, నీ డబ్బు అంతా కూడా నువ్వు కట్టాల్సిందే, జీవితాంతం కట్టాల్సిందే డబ్బులు. కాబట్టి ఇలాంటి మీరు తొందరపాటుతో మీరు చేసే ప్రయత్నం చేయకండి, అది ఇబ్బంది కలిగే అవకాశం. ఇక ధనుసు రాశి చెప్పుకున్నాం మనం. మకర రాశి వారి విషయంలోకి వచ్చరికి మకర రాశి వారికి కూడా వైవాహిక జీవనం అనుకూలంగానే ఉంటుంది, కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ ధూర్తులుగా ఉండడం, మూర్ఖంగా ఆలోచించడం, మొండి పట్టుదల ఎక్కువగా ఉండడం అని కొన్ని లక్షణాలు. మరి శుభ లక్షణాలు ఏంటంటే వీరికి సప్తమ గురుడు కాబట్టి వివాహ యోగం ఉంది, సంతాన లాభం ఉంది, ఐశ్వర్యం ఉంది, అలాగే వీరికి ఉద్యోగ లాభం కూడా ఉంది, డబుల్ ప్రమోషన్ వీళ్ళకి. వీరికి విదేశీయాన యోగం కూడా బలంగా ఉంటుంది. సో కాబట్టి మకర రాశి వారికి 2-3 నెగిటివ్ అయినట్టుంటే మిగతా అంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. కుంభరాశి అంతా చెప్పుకున్నది అయిపోయింది. మీన రాశి వారికి చాలా మంది భయపడేది ఏళ్ళనాటి శని. నాకు అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు, గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. లేదు, మీన రాశి వారికి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, సంతానమైన వాళ్ళు ఉన్నారు, భూమి కొన్న వాళ్ళు ఉన్నారు, కొత్త ఉద్యోగం వచ్చి ఉన్నవారు. ఐఏఎస్ ఆఫీసర్ మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 17 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మీన రాశి వారే ఉన్నారు. సో ఎలా వచ్చింది వాళ్ళకి అంటే గురుబలం బాలని కాదు, అక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మరి ఈసారి ఏమిటంటే మీన రాశి వారికి పంచమ గురుడు గోచారంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. అసలు వీళ్ళ ఆలోచనలే దేశానికి ఒక పట్టుకొమ్మలా ఉండబోతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉత్తమమైనటువంటి ఉద్యోగులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్తమ శ్రేణిలో ఉండే అవకాశం నాకు తెలిసిన ఎంతవరకు అంటే ఆ పేరు బయటపడదు, కానీ దోవల్ గారి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. అజిత్ దోవల్ గారి దగ్గర పనిచేసే టీం మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అంతటి షుగర్ ఉంటుంది. కర్ణాటక నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యత వచ్చే వ్యక్తులు, అది కూడా మీకు ఇన్వెస్టిగేషన్ టీంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది మన రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పవచ్చు. కాబట్టి మీ రాష్ట్రానికి అదృష్ట యోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, మంచి ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది, గృహ లాభం ఉంది, సంతాన యోగం ఉంది, పుత్ర సంతానం ఎదుగుతాం. పాప 2 అమ్మాయిలు పుట్టారు, కొడుకు కావాలనేటువంటి వ్యక్తులు కూడా ఈ సంవత్సరం పుత్ర సంతానం పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండం ఉంది. వివాహ యోగం కూడా బాగా ఉంది. వీరికి మైనస్ లేదంటే మైనస్ ఉంది వీళ్ళకి కూడా. ఎందుకు లేదు అంటే వీళ్ళు ఏదైనా పొలాలుగానే అమ్మినటువంటివి వీళ్ళకి తెలియకుండానే ఇతరుల చేతికి వెళ్ళిపోతాయి, అంటే కబ్జా గురవడం. కాబట్టి స్థలాలు జాగ్రత్త చూసుకోండి. రెండవది, భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తుల యొక్క మాటల వల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చేస్తుంటాయి, ఆ విషయం జాగ్రత్త. రెండవది, మొదటి సంతానం కనుక గర్భం ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి, గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఇది ఈ 12 రాష్ట్రాల వారికి 2026లో ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఓన్లీ 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా, వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పినటువంటి ఫలితాలు మాత్రమే. ఇవి అత్యుత్సాహాన్ని పొందకండి, నీరసాన్ని పొందకండి. జాగ్రత్తగా మన కృషి మనకి లాభం, మన యొక్క బుద్ధి మనకి విచక్షణ మనకి మెరుగైనటువంటి ఫలితాన్ని ఇస్తున్న విషయాన్ని గమనిస్తూ, జ్యోతిషం శాస్త్రం అనే విషయాన్ని మర్చిపోకండి. సూచక శాస్త్రం శుభమస్తు.
కృష్ణ భగవాను అలాగే దుర్గమ్మని పూజించుకోవాలి ఈ ప్రతి ఒక్కళ్ళు సంవత్సరం అంతా. అంటే తప్పకుండా అందరికీ వర్తిస్తుంది కలవు అనేది. అందరూ ఏమంటే కలవు వెంకట నాయక్ అంటారు. కాదండి, కలియుగాన్ని కాపాడేది వినాయకుడు, దుర్గాదేవి. కలవు చండీ వినాయకుడు అందరంటే వైష్ణవ తత్వాన్ని ఆలోచించే వాళ్ళు కలవు వెంకట నాయకు అంటారు. సరే, అది బాగా నానుడికి వచ్చింది. కానీ యాక్చువల్గా ధర్మశాస్త్రంలో కలియుగాన్ని పాలించే శక్తి వినాయకుడికి, దుర్గమ్మకి ఉంది. కలవు చండీ వినాయకం. కాబట్టి తప్పకుండా దుర్గమ్మ వారిని, వినాయకుడిని, అలాగే మీరు రాహుగ్రహ స్తోత్రాన్ని, అలాగే మీరు కేతుగ్రహ స్తోత్రాన్ని చదువుకున్న వాళ్ళకి దుర్గమ్మను పూజించి కృష్ణుని పూజిస్తే చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. 2026లో అంటే దేశం పరంగా కావచ్చు, అంతర్జాతీయ ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే 2025 చూసాం కదండి, ఎన్ని యుద్ధాలు, ఎన్ని దుర్మరణాలు, చాలా అనర్థాలే మనం చూసాం. అలాంటి పరిస్థితులకి ముగింపు ఉంటుందా ఈ డిసెంబర్ 31తో? ఒకటేంటంటే మీరు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం 25లో కాదు, మనకి దాదాపుగా మనం 2023 నుంచి మనం అటువంటి వాతావరణం ఉన్నాం. 23 నుంచే ఇరాన్ ఇరాక్ యుద్ధంతో అక్కడ ఆగిపోవడం, మన తర్వాత ఉజ్జయిన్, అది మనకి ఉక్రెయిన్ అంటే రష్యా యుద్ధం కానివ్వండి, తర్వాత మనకు వచ్చినటువంటి చిన్న స్వల్పకాలిక యుద్ధం కానివ్వండి, ఇవన్నీ ముందుగానే వీటికి అడుగుపడింది. సో కాబట్టి ఈ సంవత్సరంలో ఆగిపోయే అవకాశం ఉందని అడిగితే నిజంగా చెప్పాలంటే మన నవనాయకులు చూసి చెప్పాల్సింది. అంటే నవనాయకుల ఫలం అంటే ఉదగాది పంచాంగంలో నవనాయకులు బట్టి. సో నేను నాకున్నంత పరిజ్ఞానం ప్రకారంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఏప్రిల్ వరకు ఆగే అవకాశం లేదు. ఏప్రిల్ వరకు ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి, ఇతరత్ర యుద్ధ సన్నాహాలు ఇవన్నీ కూడా అటువంటి ఆగే అవకాశం లేదు. ఏప్రిల్ వరకు లేవు. ఏప్రిల్ తర్వాత అంటే తప్పకుండా మనం పంచాంగ శ్రవణం చూసి నవనాయకుల్ని బట్టి మనం చెప్తే స్పష్టమైనటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ కొంతవరకు ఈ ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, ఆకస్మిక అగ్ని ప్రమాదాలు కానివ్వండి, గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం 25 కన్నా 26లో కొంత తగ్గడానికి అవకాశం మాత్రం ఉంటుంది. యుద్ధ విషయాలు మాత్రం నేను తప్పకుండా నవనాయక ఫలితాన్ని బట్టే చూసి చెప్తాను. ఎందుకంటే దానికి మీరు అడిగే ప్రశ్న చాలా క్రూషియల్ ప్రశ్న. ఆ క్రూషియల్గా దాన్ని మనం నోటికి వచ్చినలా వాడడం అనేది నా ధర్మం కాదు కాబట్టి అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఓవరాల్గా ప్రమాదాలు తగ్గుతాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రమాదాలు తగ్గడం అంటే చాలా మంది వచ్చేసి ఆ నామసంతో పరాభవ నామసంతో ఇబ్బంది అవుతుందని అడుగుతుంటారు. దీనికంటే ఎక్కువ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ మీకు గురుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిలోకి వచ్చాడో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనిషిలో చైతన్య స్థితి పెరుగుతుంది, అంటే విజ్ఞానవంతమైన చైతన్య స్థితి పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల తప్పకుండా మనిషిలో ఆవేశము, ఆలోచన కట్టడిలో ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు తగ్గుతాయనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది నేను ఇది చెప్పగలుగుతా గట్టిగా. ప్లస్ వీనస్ అండ్ రాహు ఎఫెక్ట్ కూడా మీకు ప్రమాదాలు తగ్గడానికి కారణమవుతాడు. ఎందుకు? పెద్దవాళ్ళు చెప్తారు, నానా వద్దు జాగ్రత్త అంటే వినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెడ్డగ్రహం ఉన్నప్పుడు వినబుద్ధి కాదు వాడికి. నేను పోతాను ఇప్పుడు వెళ్తున్నాను, నాన్న మందుకే మందు కొట్టకు ప్రమాదం అంటే, అరే నేను ఎక్కడ పోతానమ్మా, ఇంటికి పోతే ఫ్రెండ్ ఇంటికి పోతాను చెప్పేసి ఇప్పుడు మందాగి రాత్రి వాడు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అకాల మరణం పొందినట్టు. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మొద్దనగానే సరే మమ్మీ పోన్లేదు మమ్మీ ఇంట్లో ఉంటానంటాడు. అంటే ఈ రకమైనటువంటి భావం వల్ల, గురుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రమాదాలు తగ్గిపోయే అవకాశం, తల్లికి కడుపు కోత తగ్గుతుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే జరగాలని కోరుకు. సంతోషం గురు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.